మనిషిలో ఇద్దరుంటారు. ఒకళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు, మరొకళ్ళు ఎవరికి తెలియని వాడు. తనలో ఉన్న రెండు రకాలతో మనందరినీ రకరకాలుగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రచ్ రవి along with his team. ఏమండి ఏం చేస్తున్నారు మీరు? అదేనే ఒక నిమిషం అరే ఏం చేస్తున్నారంటే ఒక్క నిమిషం అంటారేంటి? ఇలాంటప్పుడు నా దేవుడి మీద నాకు కోపం వస్తుంది. ఎందుకు? ఆ దేవుడు నీకు నడుమునిచ్చాడే, నడుమునిచ్చాడా అంట. అయ్యో దేవుడా, బదినా విన్నావా మీ అన్నయ్య మాట? ఏమన్నాడు? ఇంత అందాన్ని ఎందుకు ఇచ్చానంటున్నాడు. కాదు, నీకు నడుము ఎందుకు అడుగుతున్నా. నీకు తెలుసు కదా వదినా, మీ అన్నయ్యకి చెప్పు నాది 0 సైజు అని. అందుకే కనిపించలేదు భూతద్దంలో చూసిన. 0 సైజు ఎలా కనిపిస్తుంది వదినా? ఏమంటే సరే గాని ఒక మాట అడిగినా? అడుగు. భార్య భర్తల గురించి ఒక మంచి పోలిక చెప్పండి. భర్త అంటే అందరికి కనపడే టీవీ లాంటివాడే, భార్య అంటే ఎవరికి కనపడే రిమోట్ లాంటిది, కానీ ఆమె అండర్లోనే ఉంటారు. చూసారా, ఇలా ఉంటది. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. సార్, నేను చాలా మందిని చూశాను భార్య భర్తలు ప్రేమించడంలో. అరే, భార్య భర్తల బంధం గురించి మొన్న అడిగాను. ఆదిగాడు లాంటి అడిగితే వాడు ఏమన్నాడంటే, భార్య అంటే ఒక బాక్సర్ లాంటిది, భర్త అంటే బాక్సింగ్ సంచి లాంటిది. భార్య పంచులిస్తే తీసుకోవాలి తప్ప రివర్స్ ఇవ్వలేము, ఇవ్వాలని చూస్తే బ్యాగ్ చినిగిపోతుంది అన్నాడు. COFFEE అడిగా తీసుకోండి. కాఫీ ఇలా ఇస్తావా నాకు? ఓ శాస్త్రం లేదనా? కాదే, ఎప్పుడు నువ్వు తాగకుండా నేను తాగానా? అబ్బో, ఎప్పుడైనా అలా తాగించావు నీ మగుడికి? నువ్వు తాగడంతోనే సరిపోద్ది. సరే వెళ్ళండి ఆఫీస్కి. ఇంత అందాన్ని వదిలిపెట్టి పోవాలంటే నా వల్ల కాదే. భగవంతుడా, ఎందుకు నాకు ఎంత అందాన్ని ఇచ్చావు? అందం లేని ఇలాంటి పిల్లలకి ఇవ్వచ్చు కదా. అప్పటిదాకా పిక్చర్ కరెక్ట్. గుడ్ మార్నింగ్ సార్. 3 సార్లు గుడ్ మార్నింగ్ పెట్టినా మీరు ఎవరు నాకు కనపడరా? రే, సిన్సియారిటీ పనిలో ఉండాలి, అర్థమైందా? ఎవరా అశోక్ సార్? ఎరువు లేని చెట్టుకు ఎరువేసి పెంచినట్టు మళ్ళీ మళ్ళీ కలరేసి దూతాను. ఏం చేస్తాను? ఏం లేదు సార్, ఈ రోజు ఆఫీస్ కు కొత్త అమ్మాయి వస్తుంది కదా సార్, అందుకే. కొత్త అమ్మాయి వస్తే మీ అందరి పెళ్లిలేనే కదరా? అంటే పెళ్ళైన భార్యలు కూడా మోసం చేస్తారా మీరు? అసలు మొగాలన్నారా మీరు? ఎందుకు చదువుతున్నావరా? ఎందుకు చదువుతున్నావు నువ్వు? నీకు కొత్తగా పెళ్ళైంది కదరా, సిగ్గు లేదురా నీకు? ఐ డోంట్ లైక్ దిస్ పీపుల్. ఐ డోంట్ లైక్ దిస్. చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు చూస్తున్న ఆడది అందంగా ఉండదురా, మీరు చూస్తున్న ఆడది కరెక్ట్ కాదురా. మీకు ఒకటి చెప్తున్నా, అనుబాంబు ఆడది ఒకటేరా. అనుబాంబు వెళ్తే దేశాలు వెళ్తాయి, ఆడదాన్ని తాకితే జీవితాలు ఖరాబ్ అవుతాయి. అలరించేది మగువా, తనువు తానై మురిపించేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా. ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు గిరిజ. నేను కొత్తగా మీ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. అండ్ దిస్ ఈస్ మై ఫైల్ సార్. ఇదేనా? సార్, నేను కొత్తగా వచ్చాను కదా. అయితే పూజ చేయాలా? నేను పూజ చేయాలా? మీరు నన్ను చూడకపోయినా పర్వాలేదు సార్, చెప్పు. బట్ మీరు నిజంగా గ్రేట్ సార్. ఎందుకు? నేను కనిపిస్తేనే చాలు, చాలా మంది నా వెనక కుక్కల్లా తిరిగారు. నేను చాక్లెట్ లా ఉంటానని నాకు తెలుసు. వాళ్ళ నోట్లో వేసుకోవడానికి ఎప్పుడెప్పుడు వేసేసుకుందామని వెయిట్ చేస్తున్నారు సార్. కానీ మీరు కనీసం నా మొహం కూడా చూడట్లేదు సార్. నిజంగానే మీరు గ్రేట్ సార్. నేను మీ కింద పని చేస్తాను. హలో, ఆడవాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారా? వాళ్ళు ఆడే చూసి అంటే మీరు ఎప్పుడు ఆడవాళ్ళని చూడలేదా సార్? నేను మా ఆవిడ తప్ప ప్రపంచంలో ఎవరిని చూడలేదు. మీ ఆవిడ ఆడదు కదా సార్? దేవత అనుకున్నా. మీ పేరు?
గిరిజ సార్. నా భార్య పేరు మీకు పెళ్ళి అవ్వలేదు కదా సార్? ఎస్, నాకు పెళ్లి కాలే. అంటే పెడితే నాకు భార్య అయితే దాన్ని గిరిజానే పెట్టుకుందామని అనుకున్నా. నా ఫైల్ 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 ఉంటాయి. ఆ చైర్ తీసుకుని ముందర కూర్చో. సార్ కంపెనీ వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళకి మీరు చెక్ ఫైల్ గురించి కూర్చో. కూర్చో, పర్వాలేదు సార్. నువ్వు కూర్చోరా. పర్లేదు సార్. గారాలు వదలరు ప్రేమ సార్. కూర్చో. ఈ ఆఫీస్ ఆస్తి నాదే. ఈ లైఫ్ మొత్తం ఆఫీస్ మీద సాక్రిఫై చేసిన. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? అంటే లైఫ్ లో నీలాంటి మంచి ఆవిడ దొరికితే స్టాంప్ కుద్దేద్దాం అనుకున్నా. కానీ నేను ముందే చెప్పాను కదా సార్, చెప్పండి. మీలాంటి భర్త ఇంకెవరికి దొరకరు. దొరికిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని. ఒకసారి ఆలోచించచ్చు కదా గిరిజ. అరే 3 రోజులు లీవ్ అడిగినట్టును. అవును సార్. మీ భార్యతో కరీంనగర్ పోతాను. అవునా, నాకు పెళ్ళైందా? స్టిల్ బ్యాచిలర్ సార్. నాకు అదృష్టం మీ రూపంలో వస్తుందేమో సార్. లంచ్ టైం అయిపోయింది. సాగా లంచ్ చేయాలి. మీరందరూ హోటల్ తినండి రా. నాకు సార్ అర్థమైంది సార్. నేను బయటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాను సార్. నేను లేననుకున్నావు ఇక్కడ. నేను బయట హోటల్లో చేస్తాను సార్. నేను బాక్స్ ఒక తీసుకురాలేదు. కొత్త అమ్మాయిని ఇంత ఆగం చేసే పర్సనల్ లాగా అనుకుంటానా? అయ్యో లేవండి సార్, మీరు చేయలేండి. ఒక్కసారి చేసుకో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. దానికి ఆక్సిజన్ ఏంటి రావు? నాకు సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గేస్తుంది. ఒక 3 రోజులు ఆఫీస్ సెలవు పెట్టి అలా కాశ్మీర్ వయ్యేలో కన్యాకుమారిలో. నేను అలాంటివన్నీ పెళ్లి కాక ముందు చేయను సార్. ఏదైనా సరే మన ఇద్దరి మధ్య జరగాలంటే ముందు మన ఇద్దరికి పెళ్లి అవ్వాల్సిందే. రేపు పొద్దునే చేసుకుందాం. రేపే మన పెళ్ళ? అవును. మరి మన పెళ్లి పెద్దలు? నేను అనాథనే సార్. నేను మీకున్నాను, నాకు మా అక్క ఉంది. మీ అక్క నా అక్క కదా? సరే సార్. రిజిస్టర్ ఆఫీస్ లో రేపు పెళ్లి 10 గంటలకు రా. నేను వెయిట్ చేస్తా. నేను వెళ్ళి మా అక్కని తీసుకొని వస్తాను సార్. కానీ ఈ చెయ్యి మాత్రం జాగ్రత్త, ఇంకెవరి మీద ఎక్కువ. వెళ్ళొస్తాను. మేడం గారు, నాకంటూ ప్రత్యేకించి ఎవరు లేరు. నాకున్నదంతా మా అక్క ఒక్కతే. నేనే తన ఆస్తి, తనే నా ఆస్తి. నేను వెళ్ళి మా అక్కని మా పెళ్లికి పిలుచుకొస్తాను. ఇంత మంచి మరదలు ఉంది తెలీదా బావకి? అక్క ఎవరు వస్తున్నానుండు? అక్క అక్క ఏ జలజ, గిరిజ. అప్పారావు గిరిజ. ఏంటి ఇలా వచ్చావు? కూర్చో, మాట్లాడుకుందాం. ఏముందక్క, నీకు చెప్పానుగా మా ఆఫీస్ లో నేను ఒక ఆయన ప్రేమించాను. రేపు పొద్దున్న 8 గంటలకి నాకు పెళ్లి. ఆఫీస్ కి వచ్చి నాకు సైన్ చేస్తావా? కంగ్రాట్స్. థ్యాంక్స్ అక్క. నమస్కారం. వచ్చేస్తాడు అబ్బాయి. ఆయన వచ్చారు అక్క. అక్క ఆయన వచ్చారు. ఏమండి ఏంటి ఇంత లేటు? అక్కడ పూలు ఫ్రెష్ ఉన్నాయా లేవా చూసి. మా అక్క వచ్చి గంట నుంచి ఇక్కడ వెయిటింగ్. అవునా? మీ అక్కకు ఒక నమస్తే పెడతా. చూసావా మీ మరిదిని ఎంత బాగున్నాడు? చూశానే, నాకే ఇప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది. ఏ అక్క ఏమైంది? ఏమండి, ఇది కళ నిజమా? నిజమే. ఏంటి మీ మరిది గారిని పట్టుకుని అలా కొడుతున్నాను? వసే తిప్పులాడి, వాడు నా మొగుడే. ఇది నిజమేనా? అసలు మీకు పెళ్లి అవ్వలేదని చెప్పారు. ఒట్టు నాకు పెళ్లి జరగలే, అది అనుకోకుండా జరిగింది. ఏంటి పెళ్లి జరగలేదా? జరగలే, నీకు నాకు జరగలే. నాకు అది నచ్చింది. ఒరే, మాట్లాడితే ఆడదంటే ఆది పరాశక్తి, ఆడదంటే టీ కప్పు పైకప్పు అనుభవం అన్నావురా. ఆడదంటే ఆది పరాశక్తి, నిప్పు నిప్పు. అయిపోయిందా? దీన్ని చేసుకుంటా. ఎలా చేసుకుంటారా? నువ్వు మా అక్కని చేసుకున్నావు. నాకు మనిషి ఇచ్చినావు. ఏమేమి ఇచ్చిందిరా? అలా ఉండు, ఇలా రా. అప్పారావు తొడపాసే ముందు వాడికి. చూడరా, బయట నుంచి ఎంత ఎంకరేజ్మెంట్ వస్తుందో. అక్క నువ్వు గానీ రాకపోయింటే నా జీవితం బుగ్గిపాలైపోయేదక్క. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. అమ్మ నా పట్టిన మగుడు. జడ్జెస్ రోజా
స్టార్ట్ విత్ యు. ఎలా అనిపించింది రచరవి అండ్ టీమ్ స్కిట్? సో రచరవికి వేరే అమ్మాయిని చూసేంత వరకు అసలు పెళ్ళాం అంటే ఇలా ఉంటుంది, ఇంత అందంగా ఉంటుంది, ఇంత భక్తిగా ఉంటుంది అనుకున్నావా నీ భార్యను చూసి? చాలా మంది పెళ్లి చేసుకున్న అయ్య వాళ్ళు చూపెట్టిన సంబంధం చేసుకుని అదే ఫిక్స్ అవుతారు. సో అదే అందం అదే పెళ్ళాం అనుకుంటారు, కానీ ఇంకో అందమైన అమ్మాయిని చూసినప్పుడే ఆ డిఫరెన్స్ తెలుస్తుందా? అంతవరకు అంత బిల్డప్ ఇచ్చి లాస్ట్ కి ఊపిరి ఆడకుండా మంచినీళ్ళు తాగి బాగా చేసావు. వెరీ ఫన్నీ, చాలా బాగా అనిపించింది. నాగబాబు గారు బాగుంది రవి, నీ పెర్ఫార్మెన్స్ తోటి బాగా నవ్వించావు. ఆ తడబట్టం, ఆ మాటలు రకరకాలుగా మాట్లాడటం, గాలి ఆడినట్టుగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ బాగా చేశాడు. గుడ్ రవి, ఈ స్కిట్ లో నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ చేశాడు. గుడ్, నైస్ స్కిట్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సప్తగిరి వాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.